హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో కజ్జికాయల రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు చేసే కజ్జికాయల్లా కాకుండా ఈసారి సూజీ రవ్వ అలాగే ఖోయాతో కజ్జికాయల రెసిపీని షేర్ చేయబోతున్నాను. పైన లేయర్ క్రిస్పీగా అలాగే లోపల స్టఫింగ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. అలాగే చిటికెడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. నెయ్యిని మాత్రమే తీసుకోండి. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా నెయ్యిని వేసుకున్నాక పిండిని ఇలా బాగా మసాజ్ చేయండి. ఇలా 1 నిమిషం వరకు బాగా మసాజ్ చేసుకున్నాక కొంచెం పిండిని అయితే ఇలా చేతులలోకి తీసుకొని ఇలా ముద్దలా చేయండి. ఇలా ముద్దలాగా అయిందంటే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళను అయితే పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కాస్త వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వను వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు చక్కగా వేపుకోవాలి. సూజీ రవ్వ రంగు అనేది అస్సలు మారకుండా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న కాజు ముక్కలు అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలను కూడా వేసి 2 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని లేదా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసి రంగు అనేది అసలు మారకుండా 2 నిమిషాల వరకు వేపుకుందాం. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేపుకోవాలి. ఇలా కాస్త వేపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి 3 స్పూన్ల వరకు చక్కెరను అయితే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 50 గ్రాముల వరకు ఖోయాను వేసుకుందాం. ఇది ప్లేన్ కోయా అనమాట. ఇందులో ఎటువంటి షుగర్ అనేది లేదు. ఈ కోయాను అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ అంతా కూడా ఒకసారి 2 నిమిషాల వరకు చక్కగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇలా అంతా స్టఫింగ్ అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ను అయితే ఆపేసి పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పుకు అయితే 10 వరకు కజ్జికాయలు అయితే వస్తాయి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కొంచెం పొడి పిండిని అయితే చల్లుకొని చపాతీ కర్ర సహాయంతో ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతీలలాగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తర్వాత కజ్జికాయలు షేప్లోకి రావడానికి ఒక బౌల్ని ఇలా మధ్యలోకి అయితే ఉంచి కరెక్ట్గా అంచులను అయితే ఇలా కట్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాక ఎడ్జస్ట్ని అయితే మనం వాటర్ని అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఒకసారి అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు స్టఫింగ్ని అయితే మధ్యలోకి వేయండి. ఇలా వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసి స్టఫింగ్ అనేది అసలు బయటికి అనేది రాకుండా ముందుగా ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయండి. ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మంచి డిజైన్ కోసం ఫోర్క్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు. ఇలా కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి సరిపడనంత ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒకదాని తర్వాత ఒకటి కజ్జికాయలను ఇలా వేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు టర్న్ చేస్తూ కజ్జికాయలు మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మరో బ్యాచ్ కింద వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా సూజీ అలాగే ఖోయాతో కజ్జికాయల రెసిపీని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.